కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో 40 రోజులు పార్టిసిపేట్ చేసిన కొంతమందికి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు. మొన్న గనక అతను అభిజిత్ దుప్కే విరోచనాలు, వాంతులు ఇయన్నీ అయినాయి అన్నాడు గదా! అట్లాగే అక్కడ వీళ్ళకి చాలా మందికి అనారోగ్యాలు వచ్చినాయి గదా! ఏంటయ్యా అంటే ఇప్పుడు ఇంకొకతను సహదాబ్ సైఫీ చెప్పుకొస్తున్నది ఏంటయ్యా అంటే 40 రోజుల పాటు పార్టిసిపేట్ చేశాడు ఈ ఢిల్లీ యాజిటేషన్స్‌లో. ఇతనికి వాస్తవంగా 2000 మంది ఫాలోయర్లు ఉన్నోళ్ళు 4,00,000 మంది అయ్యారట. 4,00,000 మంది అయ్యారట 40 రోజులు. దాంతో రాత్రి పగలు అక్కడే తన సబ్స్క్రైబర్లు పెరుగుతున్న కొద్దీ అక్కడే అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పిలిపిచ్చి వాళ్ళకి తిండి అకామిడేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడుంటే సబ్స్క్రైబర్లు పెరిగేలా ఏర్పాట్లు చేశారు. మరి అది ఎట్లా చేశారో తెలీదు. ఆర్టిఫిషియలా లేకపోతే ఏంటన్నది. దాంతో ఎక్కువ మంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అక్కడే ఉండి బూతులు తిట్టడం ఇయన్నీ చేసుకొచ్చారు. ఇప్పుడైతే ఇతను మాత్రం షాదాబ్ సైఫీకి మాత్రం ఎదురైన సమస్య ఏంటంటే రోజుకి 8 సార్లు అయ్యో ఒకటి తిన్నాం, 6 సార్లు రోజుకి పగటిపూట 2 సార్లు రాత్రిపూట కూడా తిన్నాం. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, చోలే భటువా ఇట్లాంటివి, అలాగే సాఫ్ట్ డ్రింక్స్ తాగాము. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగా క్షీణించిందట. ఈ 40 రోజుల తర్వాత ఏం తింటున్నా వాంతులు వచ్చేస్తున్నాయట, ఏమి జీర్ణించుకోలేకపోతున్నట, అరగట్లేదట. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నానని చెప్తున్నాడు అనమాట.